హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాల్పతి ఛానల్. ఈరోజు నేను హీలియం నియాన్ లేజర్ గురించి చెప్పబోతున్నాను. ఈ హీలియం నియాన్ లేజర్ అనేది గ్యాస్ స్టేట్ లేజర్. ఇక్కడ మనం హీలియం నియాన్ గ్యాస్ మిక్సర్ని యూజ్ చేసి లేజర్ బీమ్ని ప్రొడ్యూస్ చేస్తాము. దాన్నే ఇలా రాశాను, యూజింగ్ హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్స్ టు ప్రొడ్యూస్ లేజర్ బీమ్. ఇక్కడ హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్ని మనం యాక్టివ్ మీడియం కింద తీసుకుంటాం. సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ చూద్దాం. నేను ఒక సిలిండ్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్ని తీసుకున్నాను. దీనికి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ M1 అనుకున్నాను, ఒక ఎండ్ M2 అనుకున్నాను. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది, ఇది పార్షియల్గా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నేను హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్స్ని ఈ ట్యూబ్లో ఫిల్ చేశాను. దీనికి 2 ఎలక్ట్రోడ్స్ని ఇచ్చాను. అది ఫస్ట్ పాజిటివ్, నెగిటివ్. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ జనరేటర్ని ఈ ఎలక్ట్రోడ్కి ఫిక్స్ చేశాను. ఈ హై ఫ్రీక్వెన్సీ జనరేటర్ అనేది ఈ పవర్ని సప్లై చేస్తుంది. ఆ పవర్ని హీలియం ఆటం తీసుకుని మనకి లేజర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 ఎండ్స్కి 2 మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ హీలియం నియాన్ ఆటం అనేది 10:1 రేషియోలో తీసుకున్నాను. హీలియం 10 ఆటమ్స్, నియాన్ 1 ఆటం అనేది కాదు. హీలియం అనేది 10 ప్రెజర్, నియాన్ అనేది 1 ప్రెజర్ దగ్గర తీసుకున్నాను. అంటే ఈ విధంగా హీలియం ఈజ్ 1 mm ఆఫ్ Hc. నెక్స్ట్ నియాన్ ఈజ్ 0.1 mm ఆఫ్ Hc. ఇది హీలియం అనేది 1 mm కాబట్టి 1/10 అంటే 0.1 mm ఆఫ్ Hc. దీని యొక్క లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్, డయామీటర్ వచ్చేసి 1 సెంటీమీటర్. ఈ హై ఫ్రీక్వెన్సీ జనరేటర్ అనేది మనకి పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా. ఆ హీలియం ఆటం అనేది ఈ పవర్ని తీసుకుని లేజర్ బీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడంటే లేజర్ బీమ్ని 2 to 4 కిలోవాట్స్తో ప్రొడ్యూస్ చేస్తుంది హీలియం ఆటం అనేది. ఇక్కడ హీలియం ఆటం అనేది ఎగ్జైటేషన్ ప్రాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నియాన్ ఆటం అనేది ప్రొవైడ్స్ ఫర్ ఎనర్జీ లెవెల్స్ టు లేజర్ సిస్టమ్ అంట. ఇప్పుడైతే ఎనర్జీ లెవెల్ యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఇది హీలియం ఆటం యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఇక్కడ మనం హీలియం అనేది 10 mm ఆఫ్ Hc అన్నాం, నియాన్ అనేది 1 mm ఆఫ్ Hc అన్నాం. సో దీస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఫర్ హీలియం అండ్ నియాన్ గ్యాస్ మిక్సర్స్. ఇక్కడ మనం హీలియం ఎనర్జీని సప్లై చేస్తే లేజర్స్ని ప్రొడ్యూస్ చేయగలం. ఇక్కడ ఇది గ్రౌండ్ స్టేట్ E1 అనుకున్నాం. మెటాస్టేబుల్ స్టేట్స్ హీలియంకి 2 స్టేట్స్ ఉంటాయి. ఇది E2, ఇది E3. ఇక్కడ మనకి పంపింగ్ జరుగుతుందని చెప్పాం కదా. పంపింగ్ అంటే లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళడాన్ని పంపింగ్ అన్నాం. సో ఈ హీలియం ఆటమ్స్కి పవర్ ఇచ్చినప్పుడు ఇవి E1 నుంచి E3కి, E1 నుంచి E2కి వెళ్తాయి. అలా వెళ్ళిన మెటాస్టేబుల్ స్టేట్కి వెళ్తాయి. మెటాస్టేబుల్ స్టేట్ దగ్గర లైఫ్ టైం ఎంతంటే 10⁻⁻8 సెకండ్స్. ఇక్కడ మనకి హీలియం ఆటమ్స్ అనేది ఒక ఆటం నుంచి ఇంకొక ఆటము కొలైడ్ అవి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి.
అలా కొలైడ్ అయ్యి వెళ్ళినప్పుడు హీలియం యొక్క ఆటమ్స్ని అంటే ఎనర్జీ లెవెల్స్ని నియాన్ తీసుకుంటుంది. నియాన్ అనే ఆటము తీసుకుంటుంది. ఎప్పుడైతే హీలియం ఆటమ్స్ అంటే వాటి యొక్క ఎనర్జీని నియాన్ ఆటమ్స్కి ఇచ్చిందో అప్పుడు అవి స్పాంటేనియస్గా గ్రౌండ్ స్టేట్కి వస్తాయి. ఇది హీలియం ఆటము ఎనర్జీ లెవెల్లో. ఇప్పుడు నియాన్ ఆటమ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కూడా చూద్దాం. నియాన్ ఆటమ్కి ఫోర్ మెటాస్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. నియాన్ ఆటమ్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఇది. E1, E2, E3, E4, E5ని E1 E2 E3 E4 E5 అని అనుకున్నాం. మనకి ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న హీలియం ఆటమ్స్ ఎనర్జీని నియాన్ ఆటమ్స్కి ఇచ్చినప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఉన్న నియాన్ ఆటమ్స్ అనేవి లోయర్ టు హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. అంటే ఈ విధంగా E1 to E5 E1 to E4. ఇక్కడ E5కి E4కి హయ్యర్ లాంగర్ లైఫ్ టైమ్స్ ఉంటాయి. E3కి E2కి తక్కువ ఉంటుంది. E5కి E4 యొక్క ఈ టూ ఎనర్జీ స్టేట్స్ ఉన్నాయి కదా, అదే మెటాస్టేబుల్ స్టేట్స్ అంటున్నాం కదా, ఈ టూ యొక్క లాంగర్ లైఫ్ టైమ్స్ అనేవి E3 కన్నా ఎక్కువ ఉంటుందంట. E3 అనేది తక్కువ ఉంటుందంట. సో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ అనేవి E5కి E4కి వెళ్ళినప్పుడు అక్కడ ఆటమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయంట. ఆటమ్స్ అనేవి ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు దాని లైఫ్ టైం అయిన తర్వాత స్పాంటేనియస్గా అది కిందికి వచ్చి ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అది అలా స్పాంటేనియస్గా మళ్ళీ కింద గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది. మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. మళ్ళీ హీలియం ఆటమ్స్ అనేది ఎగ్జిస్టెడ్ స్టేట్లోకి వస్తుంది. ఎగ్జిస్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు హీలియం ఆటమ్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ నియాన్ ఆటమ్ తీసుకుని హైయర్ ఎనర్జీకి ఎలా వచ్చి మళ్ళీ కొలిజన్ కడ జరిగి మళ్ళీ ఇంకొక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేయని దాన్నే లేజర్ ట్రాన్సిషన్ అంటారు. ట్రాన్సిషన్ అయ్యి మళ్ళీ స్పాంటేనియస్ ఎమిషన్ జరుగుతుంది. స్పాంటేనియస్ ఎమిషన్ ఈజ్ నథింగ్ బట్ సెండింగ్ అవుట్, అంటే బయటికి పంపించడం అన్నమాట. ఎనర్జీ అనేది బయటికి రావడం. తర్వాత డీఎక్సైటేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీ అనేది మనకి లాస్ అయినప్పుడు, అంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఇలాగ ఎనర్జీస్ రిలీజ్ అయినప్పుడు ఏదో ఒక సమ్ ఎనర్జీని లాస్ అయినట్టే కదా, అందుకనే ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫోటాన్ అనేది మళ్ళీ వచ్చిన ఫోటాన్ అనేది హీలియం టు నియాన్ ఇలా వెళ్ళి ఇక్కడ మిర్రర్ ఉంది చూసారా, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ పార్షియల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అంటే ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతుంది కదా ప్రాసెస్ అనేది. సో అలా జరుగుతుంది కాబట్టి దాన్ని మనం హైలీ మోనోక్రోమటిక్ అంటాం. మోనోక్రోమటిక్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ లైట్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ లేజర్ లైట్స్ ఉంటాయి చూసారా, లేజర్ లైట్స్ని తీసుకుంటాం. లేజర్ అనేది వన్ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. సో దానికి ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. సో ఇక్కడ హై ఇంటెన్సిటీని ప్రొడ్యూస్ చేసి లేజర్ బీమ్ అనేది హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్ అనేది లేజర్ బీమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది క్వశ్చన్ విత్ మ్యాటర్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈజీగానే ఉంటుంది.
మనకి మ్యాటర్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డయాగ్రామ్ బట్టి ఏమేమి తీసుకున్నాము, లెంత్ ఎంత, డయామీటర్ ఎంత, 2 మిర్రర్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి అవి. సో ఇది డయాగ్రామ్. సిలిండ్రికల్ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకుంటాం కదా అది. నెక్స్ట్ వర్కింగ్. హీలియం ఆటమ్స్ అనేవి ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కి వెళ్ళాయి అవి. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ డయాగ్రామ్స్. హీలియం ఆటమ్ది, నియాన్ ఆటమ్. నెక్స్ట్ హీలియం నియాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇది 4 ఎనర్జీ లెవెల్ అన్నమాట. హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్ అనేది 4 ఎనర్జీ లెవెల్. హీలియం నియాన్ గ్యాస్ మిక్చర్ని మనం యాక్టివ్ మీడియం కింద తీసుకుంటాం కదా, అదే యాక్టివ్ మీడియం. ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఎందుకు చూపిస్తానంటే ఇవి కూడా రాయాలి, అడ్వాంటేజెస్. అవి రాస్తేనే మనకి ఫుల్గా మార్క్స్ పడతాయి. సో పవర్ అవుట్పుట్ మీరు రాసిన రాయకపోయినా మీ ఇష్టం, కానీ క్యారెక్టరిస్టిక్స్ 3 or 2 రాసిన మార్క్స్ పడతాయి. వేవ్ లెంత్ 6328 యాంగ్స్ట్రామ్ వేవ్ లెంత్ అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ కూడా మీకు నచ్చిన ఏవో 3 or 2 రాయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.